హలో అందరికీ. సమ్మర్‌లో రైన్స్ ఫుల్ పడుతున్నాయి కదా! ఇంక దీనికని చెప్పేసి ఒక స్పెషల్ రెసిపీ చేసుకున్నాం. ప్రీవియస్‌గా నేను ఇలాంటి రెసిపీ ఒకటి చేశాను. బట్ ఏంటంటే అది నేను ఇలాగా వెజిటబుల్స్ వేసి, అలాగే గ్రీన్ లీవ్స్ వేసి అలా చేయలేదనమాట. ఇది కొంచెం కొత్తగా చేస్తున్నాను. ఇంక ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మీకు చూపించేసాను కదా! ఇంకేమేమి ఇంగ్రీడియెంట్స్ అంటే కొంచెం దీంట్లో స్పెషల్‌గా యాడ్ చేసినవి ఏంటంటే తెల్లగపిండి ఆకు అంటారు కదా! తెల్లగపిండి ఆకు ఒకటి, తోటకూర, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి యాడ్ చేశాననమాట. దాంతో పాటు ఆనియన్స్, చిల్లీస్ మాక్సిమం వేసేవే కాబట్టి అవి కూడా యాడ్ చేసుకున్నాం. ఇంక మనము ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుందాం వన్ బై వన్. ఇంక మనకు కావాల్సింది శనగపిండి కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నామనమాట. ఇంక మనకు కావాల్సినంత శనగపిండి అయితే తీసుకోవాలి. ఇంక శనగపిండి అయితే తీసేసుకున్నాను. ఇంక తీసేసుకొని దాన్ని కొంచెం ఆ బాల్స్ అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ప్రెష్ చేసి పెట్టేసుకుందాము. ఇంకా తర్వాత దాంట్లోకి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ ఏంటంటే కొంచెం మేనేజ్ చేసేసుకోండి. ఇంక మంచిగా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంక దాంట్లోకి మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం స్పైసీ ఉండాలి అని చెప్పేసి కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా తీసుకోవాలి. ఇంక పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాననమాట. ఇంక ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి. జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇంకేంటంటే దీంట్లో చిన్న చిన్న బాల్స్, ఉండలు అలాంటివి ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి అవి కూడా యాడ్ చేసుకుందాం. మీకు చెప్పాను కదా! అవి ఏమేమి ఆకులంటే తెలగపిండాకు, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దాంతో పాటు కొంచెం చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఆ క్రిస్పీగా రావడానికి బావుంటది కదా మనకి. ఇంక పకోడీ అంటేనే ఆనియన్స్. బట్ ఏంటంటే ఇవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం హెల్తీ బెనిఫిట్స్ అనమాట. ఇంక మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలనమాట. ఇంక మంచిగా వాటర్ కూడా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి మంచి ఎంత థిక్‌గా వచ్చిందో. ఆ కన్సిస్టెన్సీ కూడా అంత కరెక్ట్‌గా చూసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అంత కరెక్ట్‌గా చూసుకొని ఇంక ఆయిల్ ఏసుకొని ఇంక ఆయిల్‌లో అవి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఏసుకోవాలి. ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడూ ట్రై చేయకూడదు. ఎందుకంటే అవి బాగా ఆయిల్ పీల్చేస్తాయనమాట. ఎప్పుడు అలా చేయకూడదు. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఇలాంటి పకోడాస్ కానీ, బజ్జీస్ కానీ ఏసుకోవాలనమాట. నేనైతే మంచిగా వేసేసాను. నీట్‌గా చిన్న చిన్నగా వేసాను. ఎందుకంటే పెద్ద పెద్దగా ఏయడం వల్ల కొంచెం కుక్ సరిగ్గా అవ్వకపోవడం అలా ఉంటది. ఇంక మంచిగా ఏసిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా నీట్‌గా అవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. ఇంకా అలా నీట్‌గా బోత్ సైడ్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి మంచి ఇంకా బ్రౌన్ కన్నా కొంచెం ఇంకా ఎక్కువ కలరే వచ్చిందిది. బావుంది. అంటే ఇలా కుక్ అవ్వడం వల్ల కొంచెం లోపలికి కూడా అయ్యి మంచి డీప్ ఫ్రై అవుతాయనమాట. ఇంక నాకైతే సూపర్ అనిపించినియనమాట. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. అసలు నిజంగా అవి ఆకుకూరలు యాడ్ చేశానేమో ఆ ఫ్లేవర్ కూడా చాలా అనిపించింది నాకు. ఇంకెప్పుడు ఆకుకూరలు తినోళ్ళు కూడా ఇలాంటివి ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటదనమాట. థాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్.